నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. లక్ష్మీ నరసింహ ఆలయ పనులకు భూమి పూజ. చలనచిత్ర రంగంలో నట శిఖరం ఎస్వీఆర్ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఘన నివాళులు. మురుగునీటి పారుదల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఏఐసీసీ సంయుక్త కార్యదర్శి పాలక్ వర్మ డిమాండ్. సర్వాంగ సుందరంగా వేణుగోపాల స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. గుంటూరు జిల్లా మంగళగిరిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని శుక్రవారం ఉదయం ఆయన ఆవిష్కరించారు. తొలుత అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి లోకేష్ కి స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల, ఆలయ ముఖమండపం, గంటా మండపం, వాహనశాలను దేవాదాయ శాఖ నిధులు 6.50 కోట్లతో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన నమూనా చిత్రాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ జీర్ణోద్ధరణ పనులు త్వరితగతిన పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేసి మళ్లీ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి ఫ్యాన్స్ ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న విశ్వనట చక్రవర్తి సామర్ల వెంకట రంగారావు ఎస్వీఆర్ విగ్రహం వద్ద శుక్రవారం ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను రక్తి కట్టించే ఎస్వి రంగారావు చలనచిత్ర రంగంలో నటశిఖరంగా నిలుస్తారని వక్తలు కొనియాడారు. తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం ఎస్వి రంగారావు పేరు అజరామరంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చెల్లా శంకర్రావు, డీసీసీబీ బ్యాంకు మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ప్రముఖ కాంట్రాక్టర్ ఆర్ సుబ్బరాజు, కాంగ్రెస్ నేత టీకే విశ్వేశ్వర్రెడ్డి, టీడీపీ నేత ఎర్ర వేణుగోపాలరాయుడు, కాంగ్రెస్ నాయకుడు రామిరెడ్డి మురళి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ వై శ్రీనివాస్, ఎస్వీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ తదితరులు హాజరై ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు వస్త్రదానం చేశారు. ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ యనుమల రంగబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అయ్యల గోపి, మెట్ల యేసుపాదం, మాజీ కార్పొరేటర్లు కంచుమర్తి చంటి, మానె దొరబాబు, వాక్కచర్ల కృష్ణ, కురగంటి సతీష్, బెజవాడ రాజ్కుమార్, దొండపాటి సత్యంబాబు, వడ్డీ మురళి, శెట్టి జగదీష్, దేశిరెడ్డి బలరామనాయుడు, కనకాల రాజా, బెజవాడ రంగారావు, కోట్ల సురేంద్ర, వక్కపాటి మురళి, యజ్జరపు మరిడయ్య, దూర్వాసుల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, వాసంశెట్టి గణేష్, చిరంజీవి, ఎస్వీఆర్ అభిమానులు, కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఎస్వీఆర్ గారి గురించి మనం చెప్పవలసి వస్తే సినిమా రంగంలో మొత్తం భారతదేశంలోనే అత్యంత గర్వించదగ్గటువంటి నటుడు ఎస్వి రంగారావు గారు. ఆయన ఏ పాత్రనైనా సరే, అటు కీచక పాత్ర కానివ్వండి, దుర్యోధన పాత్ర కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, ఏదైనా సరే, అలాగే పెద్దరికంగా ఓ తాత పాత్ర కానీ, ఒక విలన్ పాత్ర కానీ, ఒక హీరో పాత్ర కానీ, అన్ని పాత్రల్ని పోషించి జకర్తాలో కూడా అవార్డు పొందినటువంటి వ్యక్తి ఆయన. మహానుభావుడు. ఆయన కీర్తించవలసినటువంటి బాధ్యత మన ఆంధ్రుల కింద అందరికీ కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఆ గౌరవార్థం ఆయన్ని ఘనంగా నివాళులు అర్పించడానికి కార్యక్రమం చేస్తున్నాం. ఇది జయంతి రోజు, వర్ధంతి రోజు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పేదలందరికీ కూడా ఆ రోజు చీరల పంపిణీ కార్యక్రమం, లేకపోతే మా కార్యకర్తలకి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ప్రజాప్రతినిధులు, రాజమండ్రి పుర ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి వారి యొక్క నివాళులు అర్పించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. రంగారావు గారి 108వ జయంతి కార్యక్రమానికి మరి ఇవాళ భారతీయ చలనచిత్ర రంగంలో మర్చిపోలేని మరపురాని మహానటుడు ఎవరైనా ఉన్నారంటే ఎస్వి రంగారావు. ఆయన జీవించింది 54 సంవత్సరాలే, కానీ ఆయన నటించింది 300 చిత్రాలు. ఇటు సాంఘికం కానివ్వండి, పౌరాణికం కానివ్వండి, ఏదైనా సరే అత్యద్భుతంగా
నటించినటువంటి మహోన్నత నటుడు. ఆయన పాత్రల్ని, పౌరాణిక పాత్రలను చూడటానికి చైనా, జపాన్ నుంచి ప్రధానమంత్రులు వచ్చి చూసినట్టుగా కూడా ఆయన ఆహార్యం, ఆయన యొక్క ఎలా ఉంటుందని చూడడానికి కూడా వచ్చిన సంఘటనలు చరిత్రలో మనం చూసాం. ఇంకా అలాగే జకర్తాలో అంతర్జాతీయ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతీయ చలనచిత్ర రంగంలో ఎస్వి రంగారావు, సామర్ల వెంకట రంగారావు. అటువంటి మహోన్నత యొక్క విగ్రహాన్ని గోదావరి గట్టున మరి నెలకొల్పుకోవడం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్, కొత్తపేట రాజా, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి 108వ జయంతి వేడుకలని పంతం కొండలరావు గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అలాగే కొత్తపేట రాజా గారు చాలా అద్వితీయంగా ఇక్కడ ఎప్పుడులాగే ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాట్లలో పంతం కొండలరావు గారికి సాటి మా బావగారు ఎవరు ఉండరు. ఎస్వి రంగారావు గారి గురించి చెప్పాలంటే ఆయన మహానటుడు. ఆయన ఏ పాత్రకైనా న్యాయం చేయగల సమర్థుడు. సాంఘికం, పౌరాణికం, జానపదం, అలాగే జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా ఆయన పాత్ర వహించి వాటికి మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన నటిస్తూ కూడా కొన్ని సూచనలు ఇవ్వడం మా దృష్టిలో ఉన్నాయి. స్థానిక 20వ డివిజన్ చర్చి వద్ద 17వ డివిజన్ నుండి 21వ డివిజన్ వరకు రైల్వే గూడ్స్ షెడ్ ఎదురుగా నుండి గౌతమి వీధి వరకు ILTD ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు నుండి రైల్వే ట్రాక్ వరకు 1.98 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే స్మార్ట్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా హాజరయ్యారు. కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే స్టేషన్ రోడ్డులో ఎక్కడా మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ స్మార్ట్ వాటర్ డ్రైనేజీని ధవళేశ్వరం సాయిబాబా గుడి వరకు విస్తరించడానికి కార్యాచరణ ప్రణాళిక వేస్తున్నామన్నారు. పుష్కరాలకు రైల్వే స్టేషన్కు పెద్ద ఎత్తున యాత్రికులు వస్తారని, వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా కృషి చేస్తున్నామన్నారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, మహాలక్ష్మి మార్కెట్ అధ్యక్షుడు నిమ్మలపూడి గోవింద్, టీడీపీ నాయకులు శీలం గోవింద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, రొబ్బిచెర్ల ఆంటోనీ, మద్దామణి, పిల్లా తనుజ, ఎంఎంఎల్ రాజు, బూరా దుర్గంజనేయరావు, గంగిన జాహ్నవి, కుసుమ, కోరాడ వెంకటేష్, ఎంఎస్ఆర్ శ్రీను, కోనాల లాజర్, ఎస్ఈ రీటా, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లో ఎన్నో సంవత్సరాలుగా సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. వర్షాకాలంలో ముంపు గురవటం, పేటల్లో కూడా మునగటం, మురుగునీటి పారుదల కూడా సరిగా లేదు. ఏదైతే గూడ్ షెడ్ గేట్ దగ్గర నుంచి ఉన్న పాత డ్రైన్ కూడా పూడుకుపోవడంలో అటు గూడ్ షెడ్ కింద నుంచి వెళ్ళే మార్గం కూడా మూసుకుపోవడంలో ఇబ్బంది అయిపోతుంది. ఈ రోజున 2 కోట్ల రూపాయలతో ముందు కార్యక్రమం మొదలవుతుంది. గూడ్ షెడ్ దగ్గర నుంచి కూడా ఐల్టీడీ బ్రిడ్జి దాకా కూడా డ్రైన్ చేస్తూ ఉన్నారు. మధ్యలో ఇంకో బిట్ కూడా కవర్ చేయాలి. మొదటి నుంచి మనం కొట్టుకున్న అమృత పథకంలో 12 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. గత ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. ఇవాళ శాశ్వత పరిష్కారం కోసం ఈ డ్రైనేజ్ ధవళేశ్వరం సాయిబాబా గుడి దాకా కలపాలన్న ఆలోచనలో కార్యక్రమం తీసుకుని ముందుకెళ్తున్నాం. ఇవాళ పుష్కర పనుల కింద మొదలవుతుంది. పుష్కరాల్లో ఏదైతే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం దానిలో భాగంగానే రైల్వే స్టేషన్ రోడ్లో ముప్పు రాకుండా, ఎందుకంటే గతంలో కూడా సమస్య ఉండేది, అండర్ పాస్ దగ్గర సమస్య ఉండేది. రైల్వే ఏదైతే గోదావరి గట్టు రోడ్డు వేసాం, ఒక పుష్కరాలకు వేసాం, మళ్ళీ దాన్ని వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక మార్గం ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు ఇవాళ మరో 2 కోట్ల రూపాయలతో ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డును వెడల్పు చేసే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. ఇవాళ పుష్కరాలకి అనుసంధానంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుస్తున్నాయి. ప్రజలందరి సహకారంతో మురుగునీటి సమస్య, అలాగే వర్షపు నీరు సమస్య లేకుండా చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా అధికారులంతా దీనికి సమాయత్తమై ముందుకు సాగుతున్నాం. ఇవాళ మీనా గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారికి కూడా కొన్ని కార్యక్రమాలు చూపిస్తూ ఉన్నాం. ఆలకట్టాడు ప్రాంతంలో ఈ సమస్య లేకుండా వెళ్ళడం కోసం కార్యక్రమం చేపడతాం. రైల్వే స్టేషన్ సైడ్కి బోత్ సైడ్స్కి కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతుంది. బెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లు కంటిన్యూస్గా 4 వార్డ్స్ నుంచి కంటిన్యూస్ డిమాండ్ ఉంది. దట్ ప్రతి వర్షాకాలంలో అక్కడే వాటర్ ఎనర్జైజ్ అవుతుంది. ఆ వాటర్ స్టాగ్నేషన్ కూడా 1 డే తేడా ఇంక్రీజ్ చేసి ఇట్ విల్ స్టే మోర్ దెన్ దాట్. అలాగా కండిషన్ పరిస్థితి ఇక్కడే ఉంది. ఇప్పుడు మనము త్రూ అవుట్ ద సైంటిఫిక్ స్టడీ చేసి ఇలాగా డ్రైనేజ్ స్లోప్ ఎలాగా ఉంది అదే కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ
క్రాస్ చేసి రైల్వే స్టేషన్ రోడ్ కింద నుంచి అది క్రాస్ చేసిన తర్వాత ఇట్ విల్ బి కనెక్టింగ్ టు ద ఆవా ఛానల్. అలాగా మొత్తం ప్లాన్ ఇక్కడ జరుగుతుంది. సైడ్లో ఈస్ట్ రైల్వే స్టేషన్ సైడ్ రోడ్లో కూడా కల్వర్ట్ కా ప్రోగ్రామ్ అది కూడా సైమల్టేనియస్గా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ 1200 mm డ్రైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 4 వార్డ్స్కి ఫస్ట్ ఇనర్జేషన్ ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. సిమిలర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లో కూడా మనము టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. ఇక్కడే మార్కింగ్ చేయాలా మనం రోడ్ వైడనింగ్ గురించి, సో దట్ పుష్కర్ టైంలో ఎక్కువగా మంది రైల్వేస్ నుంచి వస్తారు కాబట్టి మనము మేజర్గా ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ వాడతాము. సో అక్కడే కూడా రోడ్ వైడనింగ్కి అవసరం ప్రకారం మనం అందరికీ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇప్పుడు టీజీఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. కొంతమందికి ఆల్రెడీ టీజీఆర్ కంప్లీషన్ కూడా అయింది. సో ప్రతి మంత్ మనము అదే ముందుగా వెళ్ళి ఈ టీజీఆర్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన టైంలో సిమిలర్గా కాంట్రాక్ట్ వర్క్ అది కూడా టెండర్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది రోడ్ లేయింగ్కి. సో దట్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్, వెస్ట్ రైల్వే స్టేషన్ ఓవరాల్ బోత్ సైడ్ నుంచి పబ్లిక్ యాక్సెస్ ఈజీ అవుతుంది. రోడ్ మూవ్మెంట్ కూడా కంటిన్యూస్గా ఈజీగా అవుతుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు విచ్చేసిన ఏఐసిసి సంయుక్త కార్యదర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ పాలక్ వర్మ రాజా మహేంద్రవరంలో డీసీసీ అధ్యక్షుడు బోడా వెంకట్ ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశంలో సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 79 సార్లు ఇప్పటి వరకు పేపర్ లీక్ అయితే 48 సార్లు మళ్లీ పరీక్షలు నిర్వహించారన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని, నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామన్నారు. స్థానిక సమస్యలపై పార్టీ తరపున పోరాటాలు చేయాలని నిర్దేశించారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ త్వరలో ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు బరిలోకి దిగుతారన్నారు. పేపర్ మిల్లు కాలుష్యాన్ని నివారించడంతో పాటు గోదావరి పుష్కరాల పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ అర్హులైన ఓటర్లు ఓట్లు పోకుండా చూడాలన్నారు. అయోధ్య రామాలయంలో విరాళాల గోల్మాల్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు కొవ్వూరి శ్రీనివాస్, డాక్టర్ వడయార్, అరిగెల అరుణకుమారి, చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, కాటం రవి, గట్టి నవతారకేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 2029లో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వడం తథ్యము. రాహుల్ గాంధీ గారు గ్రాఫ్ పెరుగుతున్నటువంటి మాట వాస్తవము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ యొక్క ఇమేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంతకాలం ఆయనకి పాపం టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేనటువంటి వ్యక్తి, ఎక్స్టెంపోగా మాట్లాడలేనటువంటి వ్యక్తి, సింగిల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ దేశంలో ఎక్కడ అడ్రస్ చేయలేనటువంటి వ్యక్తి. సో మన దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటే, మణిపూర్ లాంటి సమస్య కానీ, ఇతర రాష్ట్రాల సమస్యలు కానీ, వీటిలన్నింటినీ వదిలేసి ప్రపంచవ్యాప్తంగా తిరిగేటువంటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఎన్ఆర్ఐ ప్రధానమంత్రి. ఆయన తక్కువ రోజులు ఈ దేశంలో ఉంటారు, ఎక్కువ రోజులు విదేశాల్లో ఉంటారు. అదేవిధంగా దేశ సమస్యల పట్ల, ప్రధానంగా నిరుద్యోగ యువత పట్ల ఈ దేశంలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగం పెరుగుతోంది, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది. ఇవన్నీ వెరసి పెట్రోల్ డీజిల్ ధరలు అయితే మనం చెప్పుకోక్కర్లేదు. సో కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1, యూపీఏ 2లో మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, ఈ రాష్ట్రంలో మైనారిటీస్కి రిజర్వేషన్స్ కానీ, ట్రైబల్స్ ప్రొటెక్షన్ యాక్ట్లు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది. సో ప్రజలందరూ కూడా ఈ దేశంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ కావాలి, ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురిని కూడా చూసినటువంటి పరిస్థితి. గాడి తెప్పిన పరిపాలన. చంద్రబాబు నాయుడు గారికి అధికార యంత్రాంగం మీద కంట్రోల్ లేదు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారేమో పార్టీ ఉప ముఖ్యమంత్రి, ఒక మీటింగ్ వస్తే 2 రోజుల్లో ఆయనకి నడుము నొప్పు, వెన్ను నొప్పుతో బాధపడేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటే, ఒక ఏబుల్, డైనమిక్, సస్టైనబుల్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్లోటి మేము అధికారాన్ని ఇవ్వగలుగుతాం. సో డెఫినెట్గా పేద ప్రజలు కానీ, రైతాంగం కానీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఆ దిశగా మా పార్టీని ముందుకు తీసుకుని డెఫినెట్గా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన అందించే విధంగా పనిచేయడం కోసం మేము అందరూ కూడా కృషి చేస్తాం. India. So what has happened? This is totally a trap for the students. This is not justice for them, and that is why Rahul ji has launched a website also and a QR code also, asking the students of India that please give your inputs. How do you want the education system of India to be? He wants to fight, and we want to stand with the students. And this is a My Education, My Justice, My Fight. That's the website name. And from your platform, I'll request the students in Andhra Pradesh and across the entire, across the East Godavari also, from your platform, I'll show you the QR code.
This is the QR code. Please scan it and the website will automatically open up. Once it opens, I'll request the students give your inputs, because your future is India's future and India's future is in your hands, and the education system should do justice to the students. Thank you very much. Jai Hind. రానున్న గోదావరి పుష్కరాలు 2027ను దృష్టిలో ఉంచుకొని రాజమహేంద్రవరం నగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో భాగంగా గోదావరి గట్టుపై వెలిసిన క్షేత్రపాలకుడు శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో CGF నిధులు 30 లక్షలతో చేపట్టనున్న ప్రహారీ గోడ నిర్మాణం, దేవస్థాన అభివృద్ధి పనులకు ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అభివృద్ధి పనుల నమూనాలను పరిశీలించిన ఎమ్మెల్యే పనుల నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలకు ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు రాజమహేంద్రవరానికి విచ్చేసి మహత్తర ఆధ్యాత్మిక వేడుక అని పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ కందకట్ల వీరవెంకటలక్ష్మి, డైరెక్టర్లు సుందరపల్లి సత్యనారాయణ, పెద్దమల్లు రాధికారాణి, అర్లపల్లి శ్రీనివాస్, పెద్దిరెడ్డి శ్రీధర్, ముత్య మహతి, కండవల్లి కిరణ్ కుమార్, ఈవో పెద్దపూడి రాజబాబు, స్థానిక నాయకులు నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవింద్, సప్పా వెంకటరమణ, మాటూరి సిద్ధు, పెంటపాటి సుభాష్, కొమ్మ శ్రీనివాస్, నల్లం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో జూన్ 8న జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలు, భద్రతా నిర్లక్ష్యమే కారణమని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్లక్ష్యంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్థానిక శ్యామలా సెంటర్లో కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి CITU నాయకుడు టి అరుణ్, IATUC నాయకుడు టి మధు, CPI ML న్యూ డెమోక్రసీ నాయకులు కె జోజీ తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి, గాయపడిన వారికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. న్యాయ విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాలని, కార్మికులు, ఉద్యోగుల భద్రతకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే వరకు కేంద్ర కార్మిక సంఘాల తరపున అండగా నిలబడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కూండ్రపు రాంబాబు, వంగమర్రి కొండలరావు, బి పవన్, కర్రి రామకృష్ణ, ఏవి రమణ, పూర్ణిమారాజ్, నల్లా రామారావు, లావణ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి 2 సిద్ధాంతాలు. దేశంలో మతం పేరుతో చీలికలు తేవాలి, బడా కార్పొరేట్ వ్యక్తులకి దేశాన్ని దాసోహం చేయాలి. ఈ భారతదేశంలో ముఖ్యంగా సంఘటిత, అసంఘటిత రంగం పెద్ద ఎత్తున ఉంది. గత వామపక్షాలు నెహ్రూ కాలం నుండి పోరాట ఫలితంగా దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయి. అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయంటే అది ప్రత్యేకంగా కేంద్ర కార్మిక సంఘాలు కానీ వామపక్ష పార్టీలు కానీ ఒక విరోచితమైన పోరాటాన్ని పార్లమెంట్లో లోపల, పార్లమెంట్లో బయట పెద్ద ఎత్తున పోవడం చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని తీసుకొచ్చారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందే 1991లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు సరళీకరణ విధానం విధంగా దాని పర్యవసానమే విశాఖ ఉక్కు పరిశ్రమలో ఇవాళ క్రమక్రమంగా ఉద్యోగులను తొలగించుకుంటూ వచ్చి దాదాపు ఇటీవల కాలంలో 8,000 మంది ఉద్యోగుల్ని, కాంట్రాక్టర్ ఉద్యోగుల్ని, పర్మనెంట్ ఉద్యోగుల్ని తగ్గించారు. ఇవాళ 20 మంది పనిచేయాల్సినటువంటి ప్రాంతంలో 8 మందితోని 10 మందితోని పనిచేయిస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కుకి సంబంధించి ఆ ఉక్కు పరిశ్రమలో ఉన్నటువంటి యంత్రాలని కనీసమైనటువంటి మెయింటెనెన్స్ కి డబ్బులు కూడా ఇవ్వకుండా వాటి మెయింటెనెన్స్ లేకుండా చేశారు. అట్లాంటి నిర్లక్ష్యపూరితమైన విధానాల కారణంగానే ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమలో ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదానికి ముందే కార్మిక సంఘాలు యాజమాన్యానికి అనేక ఉత్తరాలు రాసి పలానా ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది,
తక్షణమే వాటికి నిధులు కేటాయించండి, చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా ఇవాళ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ కారణంగానే ఇవాళ పరిశ్రమ కోసం స్థానిక 16వ డివిజన్ వీరభద్రపురంలో రైల్వే కూల్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఈస్ట్ రైల్వే స్టేషన్ బీటీ రోడ్డును వెడల్పు చేసేందుకు 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే పునరుద్ధరణ పనులకు రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నేపథ్యంలో తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డుని 80 అడుగులకు విస్తరణ చేస్తున్నట్లు వెల్లడించారు. స్థానిక రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటికే భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం కింద టీడీఆర్ బాండ్లు ఇచ్చామని, మిగిలిన వారు కూడా భూమి ఇస్తే వారికి అందజేస్తామన్నారు. గృహాలు కోల్పోతే వారికి స్థలం కూడా వేరొక చోట ఇస్తామని భరోసా ఇచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డు పుష్కరాలకు ప్రధాన రహదారిగా ఉంటుందన్నారు. గంటకు 8 ట్రైన్లు ఇక్కడ ఆగేలా రైల్వే అధికారులు ప్రణాళిక వేస్తున్నారని, కోట్లాది మంది యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులు త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్స్యటి ప్రసాద్, మహాలక్ష్మి మార్కెట్ అధ్యక్షుడు నిమ్మలపూడి గోవింద్, టీడీపీ నాయకులు బొప్పన అప్పారావు, బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్, శీలం గోవింద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, అడ్డాల శ్రీను, రొంపిచెర్ల ఆంటోనీ, మద్దామణి, పిల్ల తనుజ, ఎంఎంఎల్ రాజు, సుబ్బాయమ్మ, బీజేపీ నాయకులు అడప వరప్రసాద్, ఎస్ఈ రీటా, ఇతర అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. రాజమండ్రి విస్తృత అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తున్నాం. దానిలో భాగంగా తూర్పు రైల్వే స్టేషన్ రోడ్డుని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంలో దీన్ని 80 అడుగులుగా బాలాజీపేట జంక్షన్ నుంచి తాడితోట జంక్షన్ వరకు కూడా 80 అడుగులు, స్లాటర్ హౌస్ నుంచి తాడితోట జంక్షన్ వరకు 60 అడుగులుగా నిర్ణయించి ఇక్కడ రైతుల దగ్గర నుంచి భూమి సేకరణ తీసుకుంటున్నారు. టీడీఆర్లు ఇచ్చేసి వర్కౌట్ జరుగుతోంది. రైల్వే వారి సహకారంతో రైల్వే ఇన్స్టిట్యూట్ కూడా తొలగించారు కనుక దాన్ని కూడా స్ట్రైట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రోడ్డు కూడా వేస్తూ ఉన్నారు. బెండ్లు లేకుండా ఈ రోడ్డుని సెంటర్ లైటింగ్ తోటి ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఏదైతే ఒక పుష్కరాల సందర్భంగా రామాలయం సెంటర్లో తిలక్ రోడ్డు కానీ, సోమలమ్మ కొంత రోడ్డు కానీ, లేక జవహర్లాల్ నెహ్రూ రోడ్డు కానీ, ఆనాలంట రోడ్డు చేసాము. దాని పర్యవసానంగా ఏ విధంగా మార్పు వచ్చిందో మనం చూసాం. రాబోయే భవిష్యత్తుకి ఇది నాంది. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు ఒక చారిత్రక అవసరంగా మిగిలిపోబోతుంది. ఇక్కడ ఏ సమస్య లేకుండా రైతులు కూడా సహకరిస్తానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరు నష్టపోకుండా కూడా సాయం చేస్తున్నాం. ఇవాళ అక్కడ ఉన్న ఎస్సీలకు కానీ, మాల, మాదిగా, లేకపోతే రెల్లీల కులాలస్తులు ఉన్నారు పేదవారు, వారికి కూడా రిహాబిలేట్ చేస్తున్నాం. రోడ్లో ఏదైనా నష్టపోతే పక్కనే ఉన్న విలువైన భూమిని అప్పచెప్పేసి హౌసింగ్ కూడా ఇవ్వాలని నిర్ణయం చేసాం. అలాగే బాలాజీపేట జంక్షన్ కూడా ఇంప్రూవ్ చేయాలని ఇప్పుడే కమిషనర్ గారు మేము నిర్ణయించుకున్నాం. దాన్ని కూడా వెడల్పు చేసి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో బొమ్మూరు టు తాడితోట ఒక ఇంపార్టెంట్ బాటిల్ నెక్ రోడ్ అవుతుంది. దాన్ని కూడా మనం క్లియర్ చేసుకుంటున్నాం. బొమ్మూరు జంక్షన్లో బ్రిడ్జ్ కట్టుకున్నాం. అలాగే ఉకంపేట జంక్షన్లో బ్రిడ్జ్ కట్టుకున్నాం. ఇవాళ తాడితోటలో కూడా బ్రిడ్జ్ కట్టుకుంటా ఉన్నాం. ఇవాళ నీరు అడ్డంకులు లేకుండా చేసుకుంటా ఉన్నాం. ఎస్టీపీ కాలువను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నాం. దాన్ని కూడా ఇంప్రూవ్ చేసే ప్రాజెక్టు కూడా నివేదిక కేంద్రానికి పంపించే దానికోసం ప్రయత్నం జరుగుతోంది. నెక్స్ట్ ఇయర్ మన పుష్కరంలో అప్రాక్సిమేట్గా అరౌండ్ 8 crores మనం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో పబ్లిక్ వస్తారు అది బ్యాటింగ్ గురించి. సో ఆ టైంలో రైల్వేస్ నుంచి రైల్వే స్టేషన్లో డెవలప్మెంట్ జరుగుతుంది. దే ఆర్ ప్రిపేరింగ్ దట్ ప్రతి ఒక్క గంటలో 8 ట్రైన్స్కి కెపాసిటీ లాగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంతమంది వరకే ఇక్కడ వస్తే రాజమండ్రి సిటీ మొత్తం ఏరియాలో ఈ రోడ్ మనం ఈస్ట్ గోదావరి రైల్వే స్టేషన్ రోడ్కు డెవలప్ చేస్తే కంపల్సరీ ఇక్కడ ఈ రోడ్లో కంటిన్యూస్ మనకి వెహికల్ మూవ్మెంట్ కూడా కావాలి, పబ్లిక్ మూవ్మెంట్ కూడా వస్తుంది. సో దాని గురించి ఇప్పుడు వైడనింగ్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ రోడ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్లో టోటల్ ఇక్కడ మనం ఎంతమంది పర్సన్స్ ఉన్నారు 80 feet రోడ్ లాగా మార్కింగ్ చేసి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మార్కింగ్ జరిగింది. అందరికీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాము హౌ ద టీజీఆర్ ప్రాసెస్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ముందుగా వచ్చారు, ప్రొయాక్టివ్గా వాళ్ళు తీసుకుంటే ఫామ్ పెట్టారు. అక్కడ కూడా టీజీఆర్స్ ఆల్రెడీ మనం 9 టీజీఆర్స్ క్లియర్ చేసాము. సిమిలర్గా మిగతా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కి టీజీఆర్ ప్రాసెస్లో మనం ఇమీడియట్లీ ఎవరైనా అప్లికేషన్ పెడితే వెంటనే మనము విదిన్ అ మంత్ వాళ్ళకి టీజీఆర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తాము. అది గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఇన్షూర్ చేస్తాము. సో పబ్లిక్ ముందుగా వస్తే ఇమీడియట్లీ వర్క్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ వర్క్ కూడా మనం టెండర్ పిలిచి కంప్లీట్ చేసాము. సో ఈ రోజు నుంచి దట్ వర్క్ విల్ బి స్టార్టెడ్. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ విల్ బికమ్ అ మేజర్ అచీవ్మెంట్ ఫర్ ద సిటీ ఆల్సో. ఈ 80 feet రోడ్ వరకు కంపల్సరీ బసెస్ మూవ్మెంట్ విల్ ఈజ్ అవుట్ బికాస్ వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ కొంచెం నేరోగా ఉంది కాబట్టి ఒక ప్యారలల్ రోడ్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు సిమిలర్గా రైల్వే స్టేషన్ సైడ్ నుంచి రైల్వే డిపార్ట్మెంట్ ఆల్సో ఒక రోడ్ కట్టారు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి అదే సౌత్ సైడ్ కనెక్ట్ చేస్తానికి. సో దిస్ రోడ్ విల్ బి కనెక్టింగ్ అప్ టు దట్ పాయింట్. ఈ 80 feet రోడ్ విల్ బికమ్ అ మెయిన్ అసెట్ ఫర్ ద సిటీ ఆల్సో. ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు, బిఎల్ఏలు చురుగ్గా పాల్గొని ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా వేగవంతంగా పూర్తి చేసేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు.
బొమ్మూరు కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సర్ప్రక్రియ పురోగతిని సమీక్షించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. వెబినార్ ద్వారా నియోజకవర్గాల ఎలక్టోరల్ నమోదు అధికారులు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ పాల్గొన్నారు. BLAలు చురుకుగా పనిచేస్తున్న ప్రాంతాల్లో సర్ప్రక్రియ సంతృప్తికరంగా సాగుతోందని, కొంతమంది BLAలు క్రియాశీలకంగా లేకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో పురోగతి మందగిస్తోందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ BLAలను మరింత చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. JCY మేఘా స్వరూప్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, DTలు పాల్గొన్నారు. వాళ్ళ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఎవరైతే 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళ ఒక్క పార్టీ డీటెయిల్స్ అంటే 2000లో ఉన్నారు వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ ఓటర్ ఐడి డిజిటైజ్ చేస్తారు. డిజిటైజ్ అంటే BLO యాప్, ECI నెట్ యాప్లో BLO లాగిన్లో అతను ఆ ఫామ్ని ఫ్రంట్ సైడ్ ఫోటో, ఫ్రంట్ సైడ్ స్కాన్ చేసుకుని, బ్యాక్ సైడ్ స్కాన్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆయన యాప్ లైటర్ చేసుకుని అతని ఫోటో ఒకటి అప్లోడ్ చేసి అది ఆయన డిజిటైజ్ చేస్తారు. అయితే మ్యాపింగ్ లేదా డీటెయిల్స్ పెడతాడు. మ్యాపింగ్ అవ్వకపోతే కూడా డిజిటైజ్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ పర్యటన, లక్ష్మీ నరసింహ ఆలయ పనులకు భూమి పూజ. చలనచిత్ర రంగంలో నటశిఖరం ఎస్వీఆర్ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఘన నివాళులు. మురుగునీటి పారుదల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడి. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, AICC సంయుక్త కార్యదర్శి పాలక్ వర్మ డిమాండ్. సర్వాంగ సుందరంగా వేణుగోపాల స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.